హాయ్ అండి అందరికీ. ఈరోజు ఇన్స్టాంట్ నూడిల్స్ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇంట్లోనే ఇలా ఈజీగా పిల్లలకు చేసి పెడితే చాలా బాగుంటుందండి. దీనికోసం ముందుగా ఒక గిన్నెలోకి 2 కప్పుల గోధుమ పిండి, కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకొని గోరువెచ్చని నీళ్ళు పోసి పిండిని స్మూత్గా కలుపుకోవాలి. పిండి మరి గట్టిగా ఉంటుందండి, నూడిల్స్ ఒత్తుకోవడానికి కష్టమవుతుంది. ఇలా మురుకుల గొట్టం తీసుకొని ఇలా రంధ్రాలు ఉన్న ప్లేట్ తీసుకొని దానికి నూనె రాసుకోవాలి. నూనె రాసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఈ మురుకుల గొట్టంలో పెట్టి సిద్ధంగా ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన వేరొక గిన్నె పెట్టి అందులోకి నీళ్లు పోసి కొద్దిగా ఉప్పు, నూనె వేసి నీళ్లను వేడి చేసుకోవాలి. నీళ్ళు వేడైనాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పిండిని వేడి నీళ్ళలో ఇలా నూడిల్స్లా ఒత్తుకోవాలి. పిండి కొంచెం లూజ్గా ఉంటేనే ఈజీగా వస్తుందండి, లేదంటే నూడిల్స్ ఒత్తుకోవడానికి చాలా కష్టం అవుతుంది. ఇలా అన్ని నూడిల్స్ ఒత్తుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 10 to 12 minutes వీటిని కుక్ చేసుకోవాలి, లేదంటే పచ్చిగా ఉంటాయండి తినేటప్పుడు. ఇలా చిల్లుల గిన్నెలోకి తీసుకొని చల్లనీళ్ళు పోసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన వేరొక ప్యాన్ పెట్టి 1 స్పూన్ ఆయిల్, ఒక ఆనియన్, కొద్దిగా క్యారెట్ తురుము, క్యాప్సికమ్ తురుము, క్యాబేజ్ తురుము, ఉప్పు వేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కారం, ధనియాల పొడి వేసి మరొక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. తర్వాత 1 స్పూన్ టమాటో కెచప్ వేసి బాగా కలుపుకొని మనం ముందుగా ఉడికించుకున్న నూడిల్స్ని వేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టి మరొక 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. అంతే అండి, టేస్టీ నూడిల్స్ రెసిపీ రెడీ. ఇలా ఇంట్లో పిల్లలకు చేసి పెడితే బాగుంటుందండి, పిల్లలకు బయట ఫుడ్ పెట్టకుండా. అలాగే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.